శేషగిరి గారు ఒక బినామీగా హాస్పిటల్ నడిపిస్తున్నారు. ఆయన వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు. అవును. ఆయన జస్ట్ ఒక బొమ్మగా ఆయన ఉన్నారు అక్కడ అని చెప్పి మేము ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చి మేము పెట్టేమని ఒక్క వ్యక్తి చెప్పినా ఐటీడీఏకి నేను రాసేస్తున్నా ప్రాపర్టీ మొత్తం డెఫినెట్ గా చెప్తున్నా. మీరు బినామీగా ప్రూవ్ చేస్తే యా రాసిచ్చేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారి జ్ఞాపకాలు చూసుకోవడానికి నాన్నగారి ఫోటో కూడా లేదు ఇప్పుడు. లేదండి, అసలు మా నాన్నగారు ముఖం ఎలా ఉంటుంది కూడా నాకు తెలియదండి. ఓకే. అల్లూరు జిల్లాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ నిర్మించారు మీరు. కటిక పేదరికం వచ్చిన మీరు కోట్లల్లో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ని నిర్మించి ఎక్విప్మెంట్స్ కానీ అంతా కూడా కాస్ట్లీది పెట్టారు అక్కడ. సో అంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జనాలకు, అంటే మీరు వెనకాల మీరు బినామీగా ఉండి వెనకాల నడిపిస్తున్నారు ఎవరన్నా ఈ జనాలు మాట్లాడుతున్నారు. మీరు ఏమి ఇస్తారు క్లారిటీ? నా ఓపెన్ ఛాలెంజ్ నేను చూపిస్తానండి, నా డాక్యుమెంట్స్ అన్ని నేను చూపిస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా పేర్లతో సహా సంబోధిస్తాను. చెప్పుకోవచ్చు సార్. మీకు ఓపెన్ ఆర్డర్లో అప్పటిదాకా అది లేదా? లేదు, ఆర్డర్లోనే కాదండి, ఏఎస్ఆర్ జిల్లాలోనే లేదు. ఎట్ ది సేమ్ టైం ఒక ఐఏఎస్లు ఇద్దరు కలిసి నన్ను అంత పెద్ద స్థాయికి వెళ్ళలేరు అనే ఒక అపోహతో చాలా మంది ట్రైబల్స్ ఆలోచిస్తూ ఉంటారు. చేయగలమా అనే ఒక సందిగ్ధంలో ఉండిపోతారు జనాలు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు గిరిజనుడు అంటే ఉద్యోగం చేస్తూనే బ్రతకాల. సో మిగతా చాలా రంగాలు ఉన్నాయి, ఆ రంగాల్లో వాళ్ళు రాణించకూడదా? రిస్క్ వాళ్ళు తీసుకోకూడదా? డైట్లు, బిఈడీలు, పిహెచ్డీలు చేస్తున్నారు సార్. వై నాట్ సార్? ఒక ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ జాబ్ కోసమా? మా అమ్మ నేర్చుకున్న చిన్న వృత్తి సారా వ్యాపారం అనేది చేస్తూ నా హాస్పిటల్లో నైట్ పూట 10 రూపాయల వ్యాపారం కూడా జరగదు. పోడ్కాస్ట్లో ఓపెన్గానే చెప్తున్నానండి, నన్ను బినామీ అన్న వాళ్ళందరూ 70 లక్షలతో మీరు హాస్పిటల్ మొదలు పెట్టారు. తెలిసి నాకు 1 కోటి దాటేసి ఉంటుంది మీకు పెట్టుబడి అంతా కూడా. అప్రోచ్ 2 crores అయితే 2 crores 2 కోట్లు ఖర్చు. 2 కోట్లు